Hello everyone, welcome back to my channel Glam Hairs, where I make videos on fashion, beauty and DIYs. Coming to the video, ఈ వీడియోలో నేను సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ పోనీటైల్ హెయిర్ స్టైల్ చేయబోతున్నాను. సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ పోనీటైల్ ఎందుకంటే వాళ్ళ పోనీటైల్స్ చాలా ఎక్స్పర్టీస్తో చాలా డీటెయిల్డ్గా చేస్తారు కదా, అండ్ మన బేసిక్ పోనీటైల్కి ఒక అప్గ్రేడ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో మీ బేసిక్ పోనీటైల్కి అప్గ్రేడ్ ఇవ్వాలనుకుంటున్నారా? Without any further delay, let's jump into the video. సో నేను ఇక్కడ కొన్ని పిక్స్ పెడుతున్నాను, మీరు చూడండి ఎంత డీటెయిల్డ్గా, ఎంత ఎక్స్పర్టీస్తో, ఎంత నీట్గా చేశారో ఆ పోనీటైల్స్. సో నేను కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి ఈ పోనీటైల్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్ రెప్లికేట్ వస్తుందని నేను చెప్పలేను. నేను నాకు తెలిసిన టెక్నిక్స్తో ఈ పోనీటైల్ ట్రై చేస్తున్నాను. సో అండ్ మై హెయిర్ ఈజ్ ఆల్సో వెరీ థిన్. ఎగ్జాక్ట్గా అంత వాల్యూమ్, వాళ్ళంత బౌన్సీ ఉండదు నా హెయిర్. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా టర్న్ అవుట్. హెయిర్ మొత్తం వెనక్కి తీసుకొని టై చేసేసాను. ఇది నా బేసిక్ పోనీటైల్. ఏ స్టైలింగ్ చేయకుండా బిఫోర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. నా హెయిర్ని నేను 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ అప్పర్ సెక్షన్ని మొత్తం పైకి టై చేసేసుకొని, సెకండ్ సెక్షన్ కూడా తీసి దాన్ని కూడా టై చేసేసుకోండి మొత్తం. మిగతా హెయిర్ తీసుకొని దాన్ని కర్ల్ చేయండి. కర్ల్ చేస్తే ఏంటంటే మనకి కొంచెం వాల్యూమ్ అండ్ బౌన్సీనెస్ ఉంటుంది హెయిర్లో. ఆ వాల్యూమ్ వల్ల మన పోనీటైల్ కూడా కొంచెం బౌన్సీగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను కర్ల్ చేస్తున్నాను. ఫస్ట్ స్ట్రైట్నింగ్ చేస్తే మనకి కర్ల్స్ అనేవి బాగా డిఫైన్ అవుతాయి. సో ఫస్ట్ స్ట్రైట్ చేసి తర్వాత కర్ల్ చేయండి. డు నాట్ ఫర్గెట్ టు అప్లై హీట్ ప్రొటెక్టెంట్. కర్ల్స్ అన్నీ ఒక్కటే విధానంగా ఉండాలని చెప్పేసి రూల్ ఏం లేదు. ఏ డైరెక్షన్లో అయినా మీరు కర్ల్ చేయొచ్చు. ఇన్వర్డ్స్ డైరెక్షన్లో అయినా కర్ల్ చేయొచ్చు, అవుట్వర్డ్ డైరెక్షన్లో అయినా కర్ల్ చేయొచ్చు. ఇట్స్ యువర్ చాయిస్. ఒకటి ఇన్వర్డ్ కర్ల్ చేసి ఇంకొకటి అవుట్వర్డ్ కర్ల్ చేసినా ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. సెకండ్ సెక్షన్ కూడా ఓపెన్ చేసేసి కర్ల్ చేసేద్దాము. మీరు ఏదైనా హెయిర్ కట్ చేయించుంటే ఈ పోనీటైల్ ఇంకా బాగా టర్న్ అవుట్ అవుతుంది. కర్ల్స్ ఫినిష్ అయ్యాక మీ ఫింగర్స్తో ఇలా కర్ల్స్ని ఓపెన్ చేయండి. దీనివల్ల టైట్గా ఉన్న కర్ల్స్ లూజ్ అవుతాయి. కర్ల్ చేస్తున్న హెయిర్ని ఇలా 2 సెక్షన్స్గా డివైడ్ చేసి పోనీటైల్స్ టై చేస్తున్నాను. లోవర్ పోనీటైల్ని ఫస్ట్ పోనీటైల్ మధ్యలో నుంచి ఇలా తీస్తాము. దీనివల్ల పోనీటైల్కి మంచి వాల్యూమ్ అనేది వస్తుంది. పోనీటైల్ని మధ్యలో నుంచి తీసాక ఇలా టైట్ చేయండి పోనీటైల్స్ని. మీ 2 పోనీటైల్స్ని టైట్ చేయండి. నేను ఈ 2 పోనీటైల్స్కి కొంచెం బ్యాక్ కోమ్ చేస్తున్నాను వాల్యూమ్ ఇవ్వడానికి. నెక్స్ట్ నేను పైన సెక్షన్ చేసిన హెయిర్ ఓపెన్ చేసి దాన్ని కూడా కర్ల్స్ చేస్తున్నా. హెయిర్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో నేను కర్ల్ ఎందుకు చేస్తున్నానంటే దీనివల్ల మనకు కొంచెం వాల్యూమ్ అనేది వస్తుంది హెయిర్కి. కర్ల్స్ అంతా ఫినిష్ అయ్యాక ఇందాక చెప్పిన విధానంలోనే కర్ల్స్ని మొత్తం ఫింగర్స్తో ఓపెన్ చేసేయాలి. చేసి హెయిర్ మొత్తం తీసుకొని ఆ 2 పోనీటైల్స్తో టై చేసేయాలి. కర్ల్స్ అంతా ఫినిష్ అయ్యాక పోనీటైల్ నేను ఎలా టై చేశానో మీకు చూపించే క్లిప్ అది రికార్డ్ అవ్వలేదు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. సింపుల్ అండి, మనం నార్మల్ పోనీటైల్ ఎలా టై చేస్తామో అలాగే జస్ట్ ఈ హెయిర్ అంతా తీసుకొని ఆ 2 పోనీటైల్స్తో టై చేయడమే. ఈ పోనీటైల్ ఎలా టై చేశానో నేను మళ్ళీ షూట్ చేసి షార్ట్ వీడియోలో పెడతాను. ఐ రియలీ లైక్డ్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. మీకు ఈ పోనీటైల్ నచ్చింటే డెఫినెట్గా ట్రై చేయండి. ఏ అవుట్ఫిట్ మీదకైనా ఈ పోనీటైల్ సెట్ అయిపోతుంది.
guys, I hope you enjoyed watching this video. ఈ హెయిర్ స్టైల్కి నేను ఎలాంటి ప్రోడక్ట్స్ వాడలేదు. పౌడర్ వాల్యూమైజింగ్ పౌడర్స్, వాల్యూమైజింగ్ స్ప్రేస్ లేదా ఫినిషింగ్ స్ప్రేస్ ఎలాంటివి వాడలేదు. సో మీరు ఏ ఈవెంట్కైనా, వెడ్డింగ్కి లేదా ఏదైనా ఫంక్షన్కి ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయాలి అనుకుంటే ఫినిషింగ్ స్ప్రే అయితే డెఫినెట్గా వాడండి. లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కర్ల్స్. వన్ మోర్ థింగ్, ఈ హెయిర్ స్టైల్ మీరు ఇండియన్ అండ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా ట్రై చేయొచ్చు. ఇట్ విల్ లుక్ గుడ్ ఆన్ బోత్ ద అవుట్ఫిట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇంకా సపోర్ట్ని ఇస్తుంది. సో డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. Bye bye. Have a great day.